కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, అసలు ఇంకా ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి వీరి జీవితాన్ని కాపాడుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కర్కాటక రాశి ఇది రాశి చక్రంలోని 4వ రాశి. పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, పుష్మి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. మీ జీవితంలో ఎప్పటి నుంచో అనుకోనే సమస్యలు వస్తున్నాయా? మీరు మంచిగా ఆలోచించినా ఏదో ఒక పని సరిగ్గా జరగడం లేదా? ఎందుకు నా జాతకంలో కొన్ని అడ్డంకులు మరలా వస్తున్నాయా? అయితే ఈరోజు మనం చర్చించుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. కానీ చివరిలో నేను చెప్పే పరిష్కారం అయితే తప్పకుండా వినండి. ఎందుకు అంటే ఇంకా మీకు అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి స్వభావం. చిన్న పరిచయం. కర్కాటక రాశికి అధిపతి గ్రహం చంద్రుడు మనస్సును అయితే సూచిస్తాడు అనే చెప్పుకోవాలి. అందుకనే కర్కాటక రాశివారు భావోద్వేగాలను ఎక్కువగా కలిగిన వారు, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, సున్నితమైన హృదయం కలిగిన వారు, ఇతరుల మాటలను త్వరగా నమ్మేవారు. ఈ స్వభావమే కొన్నిసార్లు మీ బలంగాను మరికొన్నిసార్లు బలహీనతగాను కూడా మారుతుందనే చెప్పుకోవచ్చు. మొదటి కారణం అతి భావోద్వేగం, నిర్ణయాల్లో తప్పులు. కర్కాటక రాశి వారు ఎక్కువగా హృదయంతో ఆలోచిస్తారు, మెదడుతో కాదు. ఉదాహరణకు ఎవరో ఒకరు ఏడిస్తే వెంటనే నమ్మేస్తారు, ప్రేమలో త్వరగా పడిపోతారు, కుటుంబం కోసం తాము నష్టపోయినా సరే అనుకుంటారు. ఇది మంచిదే, కానీ అదే మీ జీవితాన్ని నాశనం చేసే మొదటి కారణం అని అయితే చెప్పుకోవచ్చు. ఎలా అంటే వ్యాపారాల్లో నష్టం, తప్పుడు వ్యక్తులపై నమ్మకం, డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి పొందకపోవటం. జాగ్రత్త, భావోద్వేగం ముందు 10 నిమిషాలు ఆలోచించి ఇలాంటి వాళ్ళను అయితే పెట్టుకోకండి. రెండవ కారణం తప్పుడు వ్యక్తిపై నమ్మకం. మీ జీవితంలో ఒక వ్యక్తి మీపై ప్రేమ పెంచుకొని లోపల మాత్రం మీకు నష్టం చేస్తారు. కర్కాటక రాశివారు బయటకు కనిపించే మాయలు అయితే పడిపోతారు అనే చెప్పుకోవాలి. లక్షణాలు: మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి, మీ రహస్యాలను బయట పెట్టే వ్యక్తి, మీ వెనుక మాట్లాడే వ్యక్తి, ఇలాంటి వారిని గుర్తించకపోతే జాతకం బలహీనం అవుతుందని అయితే గుర్తుంచుకోండి. మూడవ కారణం గతాన్ని మర్చిపోలేకపోవటం. అయితే కర్కాటక రాశివారు పెద్ద సమస్య ఏంటి అంటే గతం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండటం. అయితే పాత ప్రేమ, పాత అనుమానాలు, పాత లైఫ్, ఈ జ్ఞాపకాలు మీ మనస్సును బలహీనంగా అయితే చేస్తాయనే చెప్పుకోవాలి. చంద్రుడు బలహీనమైతే కాదు అనే చెప్పుకోవచ్చు. బలహీనం అయితే మాత్రం నిద్రలేని ఆందోళన, నిర్ణయాల్లో తొందరపాటు. మీ జాతకం నాశనం కావడానికి ఇదొక ముఖ్యమైన కారణం అనే చెప్పుకోవాలి. 4వ కారణం ఆలస్యం అండ్ భయం. మీరు చాలా విషయాల్లో ముందుకు రావాలి అనుకుంటారు, కానీ చివరి నిమిషంలో భయపడతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు, కొత్త ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటారు, మీ మనస్సులో ఉన్న ప్రేమను చెప్పాలి అనుకుంటారు, కానీ ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యమే మీ అదృష్టాన్ని అయితే దూరం చేస్తుంది అని గుర్తుంచుకోండి. అయితే గ్రహస్థితుల ప్రభావం. చంద్రుడు, శని, రాహు ఈ 3 గ్రహాలు మీ జీవితంపై అయితే బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పుకోవాలి. చంద్రుడు బలహీనంగా ఉంటే భావోద్వేగంగా సమస్యలు, శని కష్టాలను నేర్పిస్తాడు, రాహు మాయలో పడేస్తాడు. కాబట్టి ఈ గ్రహాలు శాంతి చాలా ముఖ్యం అనే చెప్పుకోవాలి. ఇంకా అవకాశం ఉంది. పరిష్కారములు. ఇప్పుడు ముఖ్యమైన భాగం పరిష్కారములు. మొదట సోమవారం ఉపవాసం చేయండి. చంద్రుణ్ణి బలపరచడానికి సోమవారం ఉపవాసం చేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. రెండవది పాలు లేదా అన్నదానం. పేదవారికి పాలు లేదా అన్నదానం చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. మూడవది రాత్రి 10 తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. చంద్రుడు రాత్రి ప్రభావం అయితే చూపుతాడు, భావోద్వేగ నిర్ణయాలు తప్పుగా చేయవచ్చు అనే చెప్పాలి. నాలుగవది సముద్రం లేదా నీరు మీ రాశికి అనుకూలం అనే చెప్పుకోవాలి. 5వది మంత్రం. ఓం చంద్రాయ నమః అని రోజుకు 108 సార్లు జపించండి. భవిష్యత్తు సూచనలు. అయితే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ఇంకా అవకాశం ఉంది అనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి ద్వారా, లేదా ఒక ఉద్యోగ అవకాశంగాను, లేదా ఒక విదేశీ ప్రయాణంగాను, కానీ మీపై 4 తప్పులను సరిచూపించటం మాత్రమే
అది సాధ్యం అవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. ప్రత్యేకమైన విభాగం మీ ఇంటిలోనే దాగి ఉన్న ప్రమాదం. కర్కాటక రాశివారు మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి బయటవారు కాకపోవచ్చు, కానీ మీ ఇంటిలోనే ఉండే వ్యక్తి కూడా కావచ్చు. మీకు చాలా దగ్గరగా ఉండి మీ బాధలను వింటూ మీ ముందే మీకు మంచివాడిలా నటిస్తూ లోపల మాత్రం మీ విజయాలను అడ్డుకుంటూ అయితే ఉంటాడనే చెప్పుకోవాలి. గమనించవలసిన 5 సంకేతాలు. అయితే ఆ వ్యక్తిలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే అయితే జాగ్రత్తగా ఉండండి. మొదటి సంకేతం, మీరు మంచి వార్త చెప్పిన వెంటనే అతని ముఖంలో ఆనందం కనిపించదు. రెండవ సంకేతం, మీ ప్రణాళికల గురించి అయితే అందరికీ చెప్తూ ఉంటాడు. మూడవ సంకేతం, మీ కుటుంబంలో గొడవలను సృష్టిస్తాడు. నాలుగవ సంకేతం, మీపై నెమ్మదిగా నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాడు. ఐదవ సంకేతం, నువ్వు చెయ్యలేవు అని పదే పదే చెబుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి మీ జాతకాన్ని శక్తిని అయితే బలహీనపరిచేలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనే చెప్పాలి. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే దూరంగా ఉండటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో వచ్చే సంకేతాలు. కర్కాటక రాశివారు చంద్రుని ప్రభావంలో ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో చాలా ముఖ్యమైనది అనే చెప్పుకోవాలి. మీకు ఈ మధ్య విచిత్రమైన కలలు వస్తున్నాయా? పాత సంఘటనలు గుర్తుకొస్తున్నాయా? నిద్దట్లో భయం వేస్తుందా? ఇది మనస్సును బలహీనపరుస్తున్న సంకేతాలు అని అయితే చెప్పుకోవచ్చు. పరిష్కారం, పడుకునే ముందు ఫోన్ వాడకండి. గ్లాస్ నీరు తాగండి. 5 నిమిషాలు దీపం వెలిగించి కూర్చుని ఉండండి. ప్రేమ లేదా వివాహ విషయంలో ప్రమాదం. కర్కాటక రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు, కానీ అదే సమయంలో ఎక్కువ భయపడేది బాధపడేది కూడా మీరే అని అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు, ఒక మాటతో ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. మీ కుటుంబాన్ని దూరం చేసే వ్యక్తి నుండి జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక ప్రత్యేకమైన సూచన, మీ జీవితంలో ఆ లేదా సా అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తి వల్ల జాగ్రత్తగా అయితే ఉండండి. భావోద్వేగాలను అయితే ఎవరితోనూ పంచుకోకండి. భయపడవలసిన అవసరం అయితే లేదు అనే చెప్పుకోవాలి. డబ్బు విషయంలో పెద్ద తప్పులు. కర్కాటక రాశివారు డబ్బు విషయంలో 2 రకాలుగా అయితే ఉంటారనే చెప్పుకోవాలి. చాలా ఎక్కువగా సేవ్ చేస్తారు, లేకపోతే ఒక్కసారిగా ఖర్చు చేసేస్తారు. ఈ అలవాటును అయితే మార్చుకోవాలి అనే చెప్పుకోవాలి. అయితే ఈ స్థిరత్వం వల్ల అయితే అప్పులు పెరుగుతాయి, కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది, మానసికంగా అయితే కొంతవరకు కృంగిపోతారు అనే చెప్పుకోవాలి. చేయవలసింది, ప్రతి ఖర్చును రాసుకోవాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు 3 సార్లు ఆలోచించండి. ఒక పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.